వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. నేను మీ దీపిక. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంత్లీ గ్రోసరీస్ అండి. అయితే నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటాను. నాతో పాటు మీరు చూసేయండి. అయితే ఫస్ట్ వచ్చేసి ఈ రైస్ అండి. ఇది బ్రౌన్ రైస్. అయితే ఇది మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కొలెస్ట్రాల్, క్యాన్సర్, గుండె జబ్బులు, బరువు తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. అయితే దానికోసమని నేను ఇది 5 kgs బ్యాగ్ తీసుకున్నాను. అయితే ఇది 600 పడిందండి నాకు. నేను 1 kg వాడాను, ఓకే బాగానే ఉంది అనిపించింది. అందుకనే నేను 5 kgs బ్యాగ్ తీసుకున్నాను మా వారి కోసం అని. ఓకే బాగానే ఉంది. ఇదన్నమాట ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఈ వాగ్ బక్రీ టీ పౌడర్. అయితే ఇది కేజీ వచ్చేసి 240 రూపీస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నాకు 2 months వరకు వస్తుంది. బాగుంది. అయితే ఇది నెలవారి సామాన్ అన్నట్టే కానీ నాకు 2 months అండ్ హాఫ్ దాకా వస్తుందండి అది. అయితే ఇది ఫుడ్ కప్ కేక్ అంటారు కదా, ఇది buy 1 get 1 కింద 2 తీసుకున్నాను. ఆల్రెడీ పొద్దున స్కూల్కి మా పిల్లలు తీసుకెళ్ళిపోయారు. అయితే ఇది 100కి 2 వచ్చాయండి. 2 ప్యాకెట్స్ వచ్చాయి. దీంట్లో వచ్చేసి 12 pieces ఉంటాయండి. ఒక్క బాక్స్లో 12 ఉంటాయి. అలాగా 24 వచ్చాయి. అయితే ఆయిల్ క్యాన్. అయితే ఇప్పుడు అంటున్నారు కదండి పెట్రోల్ ధరలు, మరి ఆయిల్ కాస్ట్ బాగా పెరిగిపోతుందని. అయితే తీసుకున్నాను నేను ఇది. ఎంత పడిందో ఏమో నాకు కూడా క్లారిటీ లేదు. ఓకే 720 రూపీస్ ఏమో పడింది. ఎగ్జాక్ట్ గుర్తులేదు. 5 kgs క్యాను. నాకు 1 month ఈజీగా వస్తుంది. తర్వాత వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్. ఇలా ప్యాకప్ 3 ఉంటాయండి దీంట్లో. ఇది వచ్చేసి 220 రూపీస్ పడింది. తర్వాత ఇది ఇలాచి, లవంగాలు, సాజీరా, మిరియాలు, ఈ 4 నేను తీసుకున్నాను. అయితే దీంతో పాటు ఈ చెక్క కూడా సపరేట్ తీసుకున్నానండి. అయితే బాక్స్లో తీసుకుంటే ఇవి కరెక్ట్గా రావట్లేదు. ఆకు ఇలా ఇవి ఎక్కువ రావట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడ 2 సాల్ట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 సాల్ట్ ప్యాకెట్స్. అయితే పిల్లలకి ఆఫ్టర్నూన్ వస్తున్నారండి, లంచ్ సరిగ్గా చేసి రావట్లేదు. వాళ్ళ కోసం అని చెప్పి మ్యాగీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఇది కాస్ట్ తెలియదండి, కానీ బాగానే ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఐశ్వర్య లలిత ఇడ్లీ రవ్వ. అయితే ఇది 1 kg తీసుకున్నాను. ఇది కూడా buy 1 ఆఫర్లోనే వచ్చింది నాకు. 60 రూపీస్కి కేజీ. బాగుంటుంది, చూద్దామని ఒకసారి ట్రై చేసినద్దామని తీసుకున్నాను. ఓకే ఇది వచ్చేసి సబ్జా గింజలు అండి. పిల్లలు, మా పాప బాగా తాగుతుందన్నమాట. అయితే తన కోసం అని తీసుకున్నాను ఇది. అయితే ఈ పాప్కార్న్ 2 ప్యాకెట్స్ 3 minutesలో అవుతుంది కదా, పిల్లల కోసం స్నాక్స్ లాగా పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. 1 ప్యాకెట్ వచ్చేసి 32 రూపీస్. అయితే ఇది పేస్ట్ అండి. నాకు తెలిసి ఇందులో 2 ఉంటాయి అనుకుంటా. నేను కూడా ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. 2 వచ్చాయి. 2 ఉంటాయి దీంట్లో. బాగున్నాయి. అయితే ఎప్పుడు నేను క్లోజప్ వాడతాను. అయితే ఈసారి క్లోజప్లోనే కానీ మ్యాక్స్ ఫ్రెష్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 265 రూపీస్. వచ్చి చెక్కడీలు ఇవి పిల్లలే తీసుకున్నారు. అయితే 118 రూపీస్ పడింది ఇది.
ఇది గోద్రేజ్ బ్లాక్ హెన్నా యూజ్ చేశాను, బాగానే ఉంది, బాగా అనిపించి తీసుకున్నాను. ఇది వచ్చేసి మా బాబు తీసుకున్నాడు. ఇది కూడా బాగుంటాయండి, పిల్లలు తింటారు, బాగానే ఉంది. ఇది వచ్చేసి నాకు 110 రూపీస్ పడింది, 110 పడింది. ఇది వచ్చేసి లెమన్ పికిల్. అయితే ఇది ఎక్కువ మా వారు యూజ్ చేస్తారు. కాకపోతే నేను ఎప్పుడన్నా దోశలు వేసినప్పుడు దాంట్లో లెమన్ చట్నీ అండ్ పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. దానికోసం అని కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మామిడి పికిల్. అయితే టేస్ట్ బాగుంటుంది, ప్రియా పచ్చడి. అయితే ఇంతకుముందు కూడా వాడాను, బాగానే ఉంది. అయితే ఇంకో విషయం చెప్పాలండి, ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్నవి అసలు యూజ్ చేయకండి, అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అందుకనే నేను గ్లాస్ కంటైనర్స్ ఉన్నవి తీసుకున్నాను. అయితే ఈ గ్లాస్ కంటైనర్స్ తీసుకోవడం వల్ల ఇంకోటి కూడా మనకు బెనిఫిట్ అండి, ఈ పికిల్ అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని క్లీన్ చేసి రీయూజ్ చేయొచ్చు, అట్లా బాగుంటాయి. నా దగ్గర ఆల్మోస్ట్ 8 or 9 ఉన్నాయి ఈ కంటైనర్స్. ఇవి మనం బయట ఖాళీ కంటైనర్స్ బయట తీసుకోవాలన్నా ఈజీగా 500-600 వరకు అవుతుంది. అయితే నేను రీయూజ్ చేయడానికి వస్తుందని చెప్పేసి ఇట్లా గ్లాస్ కంటైనర్లో ఉన్నాయి తీసుకుంటాను. ఇది కూడా పికిల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది 103 రూపీస్ పడింది. తర్వాత మా హస్బెండ్ కోసం జాస్మిన్ ఆయిల్ ఒకటి. అయితే నేను మా పాప యూజ్ చేయడానికని అశ్విని హెయిర్ ఆయిల్ తీసుకున్నాను ఈసారి. ఎప్పుడు పారాషూట్ యూజ్ చేస్తాము, కాకపోతే ఈసారి అశ్విని హెయిర్ ఆయిల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇది కాటన్ డ్రెస్సెస్కి కానీ లేదంటే కాటన్ షర్ట్స్కి వాష్ చేసిన తర్వాత మనం దీంట్లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఈ కప్పుతో 1 కప్పు వేసి వాటర్లో మిక్స్ చేసి ఒక బట్టలు 5 minutes దాంట్లో నానబెట్టి తీసి ఎండేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. తర్వాత ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట క్లాత్. ఇవి వచ్చేసి పూజా ఆయిల్ అండి. ఇది buy 1 get 1 కింద 2 తీసుకున్నాను. 250కి 2 వచ్చాయి. ఇది వచ్చేసేమో బాత్రూమ్ లిక్విడ్స్ అండి, 99 రూపీస్కి ఒకటి. ఇది కూడా buy 1 get 1 కింద 2 తీసుకున్నాను. వాష్రూమ్లోకి యూజ్ చేయొచ్చు, ఫ్లోర్ క్లీనర్గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది వీటి స్మెల్, అందుకనే 2 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ నేను ఎంత తీసుకున్నాను, 1 kg తీసుకున్నాను. బాగుంటుంది. నేను ఇలాంటివన్నీ ఇట్లా సపరేట్గా అది ప్యాకెట్స్లో కాకుండా ఇట్లా ఓపెన్గా ఉన్నాయి తీసుకుంటాను. ఇట్లా కూడా బాగానే ఉంటుంది. నేను ఇది నచ్చి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది రాగి పిండి అండి, రాగి జావ చేసుకోవడానికి అని చెప్పి రాగి పిండి తీసుకున్నాను. అయితే ఇది ఎంత, 1 kg 186 grams తీసుకున్నాను. మా ఇంట్లో మా చిన్న బాబు మా హస్బెండ్ తాగుతారు, రాగి అంబలి అంటాం కదా జావా, అది తాగుతారు, వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇవి వచ్చేసి పల్లి, ఇంకా చెప్పనవసరం లేదు, మార్నింగ్ టిఫిన్లోకి కంపల్సరీ కావాల్సిన ఐటమ్స్. అయితే దానికోసం అని తీసుకున్నాను. ఇది కేజీ 350 grams తీసుకున్నాను. ఇది 241 రూపీస్ పడింది. ఇది అయితే డీమార్ట్ కాదండి, ఇది హైపర్ మార్ట్ అని చెప్పి వాల్యూ జోన్ అని చెప్పి మాకు పటంచెరు దగ్గరలో ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. అక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏవి ఉండవు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. అయితే దాంట్లోనే తీసుకుంటాం సామాను. అయితే ఓకే, పర్లేదు అనిపిస్తుంది. అయితే అది రీసెంట్గానే పడింది, 2 years అవుతుంది అంతే. అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. ఇది వచ్చేసి జీలకర్ర అండి. నేను జీలకర్ర బాగానే యూజ్ చేస్తాను, అందుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్రకంది పప్పు అండి. ఇది
నేను ఎంత తీసుకున్నానంటే 2 kgs తీసుకున్నాను. 164 రూపీస్ పడింది. మా ఇంట్లో టమాటా పప్పు, మా చిన్న బాబుకి టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. తన కోసం అని ఎక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది బాస్మతి రైస్ అండి. అయితే నేను ఇట్లా కుల్లాగానే ఇట్లా సపరేట్గా ఉన్నది తీసుకుంటాను, విడిగా ఉన్నది ప్యాకెట్స్లో కన్నా కూడా. ఇట్లా తీసుకుంటే స్మెల్ని బట్టి తీసుకుంటానండి. బాగుంది అనిపిస్తే ఇట్లా తీసుకుంటాను. బిర్యానీకి బాగుంటుంది. చికెన్ బిర్యానీ, మా ఇంట్లో చికెన్ బిర్యానీ చాలా ఎక్కువ తింటారు. కర్రీ కన్నా కూడా చికెన్ బిర్యానీకి ఫ్యాన్స్ అనమాట. వాళ్ళ కోసమని ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మినప్పప్పు. నేను ఇది 2 kgs తీసుకున్నాను. ఎంత పడింది? 129 రూపీస్ పడింది. లాస్ట్లో వచ్చేసి చక్కెర. మేము టీ ఎక్కువగా తాగుతాము, దానికోసమని 3 kgs దాకా తీసుకున్నాను. ఇంతేనండి ఈ బ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.